ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నది సామెత. కానీ ఆ సామెత నిజం చేసేలా ఉన్నాయి కొన్ని సర్వేలు. పార్టీ అభ్యర్థులు ఎవరో తెలియదు, ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. కానీ జనసేన పార్టీకి ఏపీ తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయో చెబుతున్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ఏంటనే తెలియదు. కానీ సర్వే ఫలితాలు వచ్చాయి. ఎంత శాతం వారికి ఓటింగ్ పడుతుందో కూడా చెప్పేశాయి. అదే మరి విచిత్రం అంటే, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. కీలక మలుపులు తిరుగుతున్నాయి. అధికార పార్టీకి గొడుగు పట్టేలా ఉంది పవన్ పార్టీ పరిస్థితి. చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేసేందుకు తన వంతుగా పాటుపడుతున్నారు. విపక్ష వైసీపీ అధినేత జగన్ అదే ప్రజల కోసం సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతో వారి వద్దకు వెళుతున్నాడు. ఫలితంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయనేది ఇప్పుడు కీలకంగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. పవన్ కళ్యాణ్ వారికి మద్దతుగా నిలిచాడు. కానీ అసెంబ్లీ ఉప ఎన్నికలు గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. అయినా సరే టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ గత ఎన్నికల్లో ఒంటరిగా పోరాడి 67 సీట్లు సాధించింది. వారిలో 23 మంది పార్టీ మారారు. ఉన్నవారిలోనూ అటు ఇటు అంటున్నారు. ఫలితంగా ఆ పార్టీ ఇరకాటంలో ఉంది. బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అని ఇంకా తేలలేదు. పవన్ కళ్యాణ్ వారితో పోటీ చేస్తాడా లేక ఒంటరిగా వెళతాడా అనేది ఇంకా తెలియదు. కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ తన చేతగానితనాన్ని చూపిస్తున్నాడు. ఏపీకొచ్చి చంద్రబాబు పాలన బాగుందన్నాడు. తెలంగాణకు వెళ్లి కేసీఆర్ స్మార్ట్ సీఎం అన్నాడు. ఫలితంగా అతను నిజం చెబుతున్నాడా లేక వారికి బాగా ఊదుతున్నాడా అనే సందేహం వస్తోంది. తాజా సర్వేను బట్టి చూస్తే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు అంతంత మాత్రమే. ఇక చిరంజీవి ప్రజారాజ్యం గతంలో 16% ఓట్లతో 18 సీట్లు గెలుచుకుంది. అందులో 2 తెలంగాణ, 16 సీట్లు ఏపీలోనివే. చిరంజీవి 2 చోట్ల పోటీ చేయగా సొంతూరులో ఓటమి రుచి చూపించారు అక్కడి జనాలు. మొగల్తూరులో బడికి స్థలం ఇవ్వమన్నా ఒప్పుకోకుండా అమ్మేశారనే అపవాదును ఎప్పటి నుంచో మోస్తున్నాడు ఆయన. ఫలితంగా అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు పవన్ జనసేన ప్రజారాజ్యంకి వచ్చిన ఓట్ల కన్నా తక్కువగా 10% ఓట్లకే పరిమితం కానుందట. తాజా సర్వేలు ఇదే చెబుతున్నాయి. చిరంజీవికే సీన్ లేదు. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్ల ఏమవుతుందని విజయశాంతి లాంటి వారు ముందే చెప్పేశారు. జనసేన 10% ఓటు తెచ్చుకుని కేవలం 9 సీట్లు మాత్రమే వస్తాయట. జనసేన ప్రభావం ఏపీలోని గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల వరకే ఉంటుందని అంచనా. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జనసేన ప్రభావం కొద్ది మేర ఉంటుందని ఆ సర్వే తేల్చింది. పవన్ కళ్యాణ్ కి ఏం చేయాలో తెలియకపోవడం, కొన్ని విషయాల్లో క్లారిటీ లేకపోవడంతో ఆయన జనాలు నమ్మడం లేదని తెలుస్తోంది. కేసీఆర్ తాట తీస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ అతని ఇంద్రుడు చంద్రుడు అంటున్నారు. అదే పవన్ చేతకందితనాన్ని చెబుతుందంటున్నారు. అధికార పార్టీకి సలాం కొట్టే తత్వం వల్ల పవన్ నే కాదు జనసేన నేతలకు దిక్కుతోచని పరిస్థితి తలెత్తిందంటున్నారు. అందుకే ఓటింగ్ శాతం తగ్గుతుందనేది సర్వేలు చెబుతున్న మాట. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.